జై శ్రీమన్నారాయణ. ఈ రోజున మనము వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అనగా శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి, ఆషాఢమాస తొలి ఏకాదశి, శయనేకాదశి రోజు యోగ నిద్రకు ఉపక్రమించి తిరిగి మరల కార్తీక మాస శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి రోజు ఆయన మెలకువలోకి వస్తాడు. అక్కడి నుంచి ఒక నెల రోజుల తర్వాత దేవతలందరికీ కూడా వైకుంఠమునందు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చాడు. తద్వారా ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడంతో అది ఉత్తర ద్వార దర్శనం అయింది. అలాగే ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవడం ద్వారా అది ముక్కోటి ఏకాదశి అయింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించి పురాణ కథ ఒకటి ఉన్నది. అది ఏమిటంటే, పూర్వము ఈ యొక్క భూమి అంతటా ఏమీ లేని సమయమున ఇదంతా కూడా చరాచర జగత్తంతా కూడా మహాప్రళయముతో నిండి ఉన్నది. అంతా కూడా ఎక్కడ చూసినా నీరే. ఆ నీటిపైన శ్రీ మహావిష్ణువు శేషపాన్పై యోగ నిద్రలో శయనిస్తుండగా శ్రీ మహావిష్ణువు చెవిలి నుంచి, గులిమి నుంచి మధు, కైటభులు అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. వారు బ్రహ్మను, వేదాలను అంతటా ఇబ్బంది పెడుతూ ఉండగా ఆ యొక్క బ్రహ్మ శ్రీ మహావిష్ణువును మొరపెట్టుకోగా శ్రీ మహావిష్ణువు వారిని సంహరించేందుకు సిద్ధపడతాడు. తద్వారా కొన్ని వేల సంవత్సరాలు ఆ ఇద్దరితో యుద్ధం చేస్తాడు. అయినా సరే వాళ్ళు మరణించరు. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం ఈ యొక్క మధుకైటబులకు వారు స్వయంగా కోరుకుంటేనే మరణం సంభవిస్తుంది అనే వరం ఉందనేది గ్రహిస్తారు. తద్వారా ఆయన మాయ చేసి ఈ విధంగా అడుగుతాడు, ఓయి మధుకైటబులారా, మీరు మహావీరుడు, మీరు నాతో ఇన్ని ఏళ్లుగా యుద్ధం చేశారు కాబట్టి ఎంతో సంతోషపడి నేను మీకు ఒక వరం ఇస్తాను, కోరుకోండి ఏం కావాలో అని అడగగా అంతటా గర్వముతో ఉన్న రాక్షసులు ఇద్దరు కూడా, ఓయి నీవు మాకు వరం ఇచ్చేదేమిటి, మేమే నీకు వరం ఇస్తాం, ఏం కావాలో కోరుకో అని అడగగా శ్రీ మహావిష్ణువు వెంటనే మీరిద్దరూ కూడా నాతో యుద్ధములో మరణింతురుగాక అని కోరుతాడు. తద్వారా వాళ్ళిద్దరూ కూడా ఆ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం చేత మరణింపబడతారు. వారి మరణానంతరం ఇద్దరు కూడా ఆ యొక్క వైకుంఠం నందు ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్తారు. తద్వారా వారి యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయి వారికి సత్వగుణము కలిగి వారు ఇలా అడుగుతారు శ్రీ మహావిష్ణువు, ఓ శ్రీ మహావిష్ణువా, మేము ఈ యొక్క ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలోకి వచ్చాం కాబట్టి మా యొక్క పాపాలన్నీ నశించాయి కాబట్టి మాకు సత్వగుణం లభించింది కాబట్టి మాకేదైతే ఇలా పాపాలన్నీ నశించాయో అలాగే ఎవరైతే ఈ యొక్క ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారో వాళ్ళందరి పాపాలు కూడా నశించుగాక, అలాంటి వరం ఇవ్వు అని కోరగా శ్రీ మహావిష్ణువు తథాస్తు అంటాడు. తద్వారా ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎంతో విశిష్టతను పొంది సమస్త జనులందరినీ కూడా ఉద్ధరింపచేస్తుంది. అసలు ఏకాదశి అనేదే పరమ పవిత్రమైనది. ఏకాదశి అందరూ కూడా ఆచరించాలి. 24 ఏకాదశులు ఆచరించాలి. కనీసము 24 చేయలేకపోయినా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అయినా సరే ఆచరించాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును అరుణోదయ కాలంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. తదుపరి శ్రీ మహావిష్ణువును తులసితో అర్చన చేయాలి. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది పచ్చకర్పూర హారతి. ఈ రోజున పచ్చకర్పూర హారతి ఇవ్వాలి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఆ విష్ణువాలయంలో గరుడధ్వజ దీపము గరుత్మంతుడి దగ్గర కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ ఈ రోజున నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ
దీపం వెలిగించినతో సమస్త శుభాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం సులభంగా లభిస్తుంది. పరమ పవిత్రమైన పర్వదినం. ఇలా శ్రీ మహావిష్ణువును ఆ వైకుంఠ ఏకాదశి రోజు దర్శించి అర్చించి సమస్త పుణ్యాలను పొందాం. జై శ్రీమన్నారాయణ.